పెళ్లి పేరుతో నిత్య పెళ్లి కొడుకు చేసిన ఘరానా మోసం ప్రస్తుతం మన దేశంలో వైరల్గా మారింది. ఈ పని చేసింది అనూజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మందికి పైగా మహిళలు మోసం చేశాడు. కోట్లలో డబ్బులు వసూలు చేసి ఆపై జంప్ కావడంలో మహానేర్పరి. ఒక వృద్ధురాలిచ్చిన ఫిర్యాదుతో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగు చూస్తుంది. ఈ మోసంలో త్రివేది కుమారుడి పాత్ర కూడా ఉండటం పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన అనూజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేదికి మ్యాట్రిమోనియల్ సైట్స్ ఈ మోసానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఈ సైట్స్ నుంచి మహిళలకు వల వేసేవాడు. దివ్యాంగులు, వితంతువులపై గురిపెట్టి బుట్టలో వేసుకునేవాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల లక్ష్యంగా మోసాలకు తెరతీస్తాడు. పేర్లు మార్చుకుని ఈజీగా బురుడు కొట్టించిన ఘనుడు కూడా. ఇక పెళ్ళైపోయాక అదును చూసుకుని డబ్బు, నగలు తీసుకుని పరారు కావటంలో ఆరితేరిపోయాడు. కాజేసిన డబ్బుతో BMW కారు కొన్నాడు త్రివేది. తండ్రి కొడుకులపై కేసు నమోదు చేస్తారు పోలీసులు. మహారాష్ట్రలో థానే పోలీసులకు 2022 మార్చిలో ఒక ఫిర్యాదు చేశారు ఒక వృద్ధురాలు. వార్తాపత్రికలో వచ్చిన వివాహ ప్రకటన ఆధారంగా 2019లో తన మనవరాలు పెళ్లి చేసుకుని అజయ్ అగర్వాల్గా పేరు మార్చుకుని మోసం చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైన కొంతకాలానికే కొత్త ఫ్లాట్ కొనాలని, ఇల్లు కట్టేందుకు డబ్బులు కావడంతో పలుమార్లు 82 లక్షల నగదు తీసుకున్నట్టుగా కంప్లైంట్ చేశారు. 2022 ఫిబ్రవరిలో బంధువుల వివాహానికి వెళ్తున్నట్టు చెప్పి 33 తులాల బంగారంతో పరారైపోయారని చెప్పారు వృద్ధురాలు. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా మరో 25 మందికి పైగా మహిళలను త్రివేది ఇదే విధంగా మోసం చేసినట్టుగా గుర్తించారు పోలీసులు.